హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి అన్నం తీసుకున్నాను. ఇందులోనే నేను పసుపు కొంచెం నూనె వేసి బియ్యం కడిగేటప్పుడే వేసి పెట్టుకుంటే మనకు అన్నం అనేది ఇలా పొడిపొలాడుతూ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం తక్కువ అవుతుంది అనిపించింది ప్రసాదానికి. ఇదిగోండి మళ్ళీ పెట్టుకున్నాను నేను ఉడుకుతున్నది. అయితే వచ్చేసి నేను చింతపండు నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టేసుకొని మార్నింగ్ నానబెట్టేసాను. ఈవినింగ్ కల్లా ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మార్నింగ్ నానబెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాక మిక్సీ పట్టేసుకున్నాను. గింజలు అవన్నీ తీసేసి ఇప్పుడు ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇది మొత్తం తీసేసి మనం ఇందులో కలిపేసుకోవాలి. అట్లానే కొంచెం నేను మిరియాల పొడి కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాను. కొంతమంది మిరియాల పొడి వేసుకోరు, నేనైతే వేస్తాను ఫ్రెండ్స్. కొంచెం మిరియాల పొడి వేస్తే మనకి కొంచెం ఘాటుగాను ప్రసాదం బాగుంటుంది, గుళ్ళో చేసినట్టుగా వస్తుంది ఫ్రెండ్స్ ప్రసాదం అనేది. ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. అన్నం కూడా కలిపేసుకొని ఈ పేస్ట్ మిరియాల పొడి ఉప్పు వేసేసి పోపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూడా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్న చింతపండు కూడా వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి కూడా ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే పోపు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు కలిపేస్తాం కదా, చేతితోటి బాగా కలిసిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇది మొత్తం అన్నం అంతా కలిపేసుకున్నాను. వచ్చేసి కరివేపాకు పోపులో అయినా వేసుకోవచ్చు, విడిగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కడాయి వెలిగించేసుకున్నాను, బాండి పెట్టేసుకున్నాను. పోపు కోసం నూనె కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. పల్లీలు వేసేసుకున్నాను, ఎందుకంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని ముందే పల్లీలు వేసేసుకున్నాను. వచ్చేసి మినపప్పు, ఆవాలు, కొంచెం శనగపప్పు, పల్లీలు వేసాం కాబట్టి కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా కోసి ఇంగు వేసేసుకుందాం. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు చీరి వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంగు కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం పోపు అంతా వేసేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం అన్నం మొత్తం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి చింతపండు పులిహోర తయారైపోయింది. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.